హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా తమ్ముడు వాళ్ళు ఇంటి ముందు పెడతారనమాట వినాయకుడిని. వాళ్ళు వినాయకుడిని తీసిరు. ఫైనల్లీ లడ్డు పాట అయితే మేము పాడేసినాము. ఇంకా మా బాబు తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇది కాళికామాత స్టాచ్యూ ఎంత బాగుంది కదా అసలు, అమ్మవారు. ఇంకా మా ఆయన అయితే వినాయకుడితో ఫోటో దిగిండు. అమ్మవారి కాలు పట్టుకుంటే అసలు రియల్గా అమ్మని పట్టుకున్నంత ధైర్యం వచ్చిందనమాట. నిజంగా కాళికాదేవి అసలు శక్తి స్వరూపిణి అని అంటే ఆమె, నేను ఎప్పుడు ఇంత దగ్గరగా కాళీమాతను చూడలేదు. చాలా మంచి అనిపించిందండి అమ్మవారిని చూస్తే. అసలు చాలా ఆమె కాలు పట్టుకుంటే అయితే నాకైతే చాలా ధైర్యం అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఈ కేరళ బ్యాండ్ అంట ఇది, ఇంకా కాంతార డ్యాన్సులు, ఇంకా చాలా అసలు ఎంత బాగుందంటే ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తారు మా తమ్ముని వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి. ఇంకా ఎంత ఖర్చు 3 lakhs పైన అయ్యిందంట. అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఇవాళ రేపు అసలు మామూలుగా అవుతలేదు కదా వినాయకులను తీయాలంటే. కానీ చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్. అసలు డ్యాన్స్ అంటే ఈ కేరళ మొత్తం బ్యాండ్ కేరళనే, డ్యాన్సులు కూడా కేరళ డ్యాన్సులే, కాంతార డ్యాన్సులు పెట్టిరు, వారాహి అమ్మవారిది ఇట్లా డ్యాన్సులు పెట్టిరనమాట. మంచిగా అనిపించిందండి. ఇవాళ డే మొత్తం మాకు ఇక్కడే సరిపోయింది. వినాయకుడిని పండగ వస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు. గల్లీ గల్లీలో ఒక వినాయకుడు, గల్లీ గల్లీకి మనకు ఒక ఒక అసలు ఆ వినాయక చవితి మామూలుగా ఉండదన్నమాట పిల్లలతోని. అదేందో మరి ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెడతారో అర్థం కాదు. వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసినాం మొత్తానికైతే. ఇక వినాయక నిమజ్జనం అయితే ఇవాళ ఇంకా ఇంకా వెళ్ళనే లేదు. ఇంకా సగం దూరం వరకే వెళ్ళినామండి మేము, ఇంకా మొత్తం వరకు అయితే పోలేదు. ఇక ఆల్రెడీ 10:30 11:30 అవుతుంది. మేము ఇంకా రిటర్న్ అవుతాం అనుకుంటున్నాము. ఇక ఫైనల్గా అయితే వీడియోస్ తీసుకొని నేను ఇంటికి వెళ్దాము, ఇక పిల్లల్ని తీసుకున్నాను అనుకుంటున్నా. కానీ చాలా చాలా బాగుందండి వినాయకుడు. చూడండి ఎంత బాగున్నాడో, చాలా బాగుండండి వినాయకుడు. సింపుల్గా ఆయనకు డెకరేషన్ మాత్రం చేయలేదు, కానీ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేసిరు. బాగున్నాడు చూడండి, ఎంత మహారాజు లాగా కూర్చున్నాడు వినాయకుడు. చాలా బాగుందండి, నాకైతే మంచిగా అనిపించింది. అందుకే అక్కడి వరకు చాలా దూరం వరకు అయితే వెళ్ళినాం వినాయకుడు వెంబడి. నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఆడపడుచులు, ఇంకా మా పిన్ని వాళ్ళందరూ కలిసి వెళ్ళి బాగా డ్యాన్స్లు మొత్తం చూసి ఎంజాయ్ చేసాం. చూడండి మళ్ళీ కాళీమాత ఫోటో అయితే అమ్మవారితో దిగింది. అసలు నాకు అక్కడ నుండి చూడండి ఎంత అసలు శక్తి స్వరూపిణి నిజంగా అమ్మవారు. చాలా ధైర్యంగా అనిపించింది అనమాట కాళీమాత దగ్గర. ఇక్కడైతే డ్యాన్సు ఈ మంట ఏడంటుకుంటుందో అన్న ఒక టెన్షన్ అయితే ఉండే నాకు. చాలా అసలు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. చూడండి చిన్నపిల్లల్ని అయితే మొత్తం వెనక్కి పంపించేసారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ కొంచెం ఎంతైనా రిస్కీ అని చెప్పాలి. కాకపోతే చాలా బాగా చేసిరండి. చూడండి మంటతోని ఆ డ్యాన్సులు చూడండి బాగా వేసిర్రు. వీళ్ళు మంచి ప్రొఫెషనల్ ఉన్నట్టున్నారు వీళ్ళు. బ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కేరళ బ్యాండ్ అంట. కొంచెం మన తెలంగాణ బ్యాండ్ అయితే మనకి ఇంకా కాళ్ళు ఆగవు వాళ్ళు కొడుతుంటే. ఇది కొంచెం ఒక లెవెల్లో వినడానికి బాగుంది. అంటే డ్యాన్స్ వేయాలంత లేదు, ఎందుకంటే మన తీన్మార్ వేరు ఉంటుంది కదా మన తెలంగాణది. అది ఇంకా వాళ్ళు బ్యాండ్ స్టార్ట్ చేస్తే మనకు డ్యాన్స్ వస్తూనే ఉంటుంది. కానీ ఇది కొంచెం వెరైటీగానే ఉందని చెప్పాలి ఈ కేరళ బ్యాండ్. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా లైటింగ్స్. 3 4 అవుతుంది వీళ్ళు నాకు తెలిసి పోయేసరికి ట్యాంక్ బండ్కి. నేను మళ్ళీ కాళీమాత దగ్గరికి అయితే వచ్చిన ఫైనల్గా ఫోటో తీసుకుందామని. మా హస్బెండ్తో కూడా నేను ఫోటో దిగినా, ఇంకా అత్తమ్మతో కూడా అమ్మవారి దగ్గర ఫోటో దిగినాను. ఇక వినాయకుడు అయితే ఇక మేమైతే పంపిస్తున్నామండి. ఇక్కడ మా బాబు లడ్డు ఎత్తుకున్న ఫోటో. ఇక్కడ ఫైనల్గా డ్యాన్స్ మా హస్బెండ్ పిల్లలతోని ఇవి ఉన్నాయి చూసిరా, చింపాంజీలు. అంటే అవి బొమ్మలు, మనుషులు ఉన్నారులే లోపల. కాకపోతే అవి ఎంత రియల్గా చింపాంజీలానే ఉన్నాయి. అవి ఒక డ్యాన్స్ కాదు. ఇక మా బాబు, ఇక మా హస్బెండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇవి అంటే ఎలుకలు అనుకుంటా. ఇవి ఎలుకలు మన వినాయకుని దగ్గర ఉండే ఎలుకలు. మంచిగా అంటే అన్ని బొమ్మలు వచ్చినాయి. పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా మంచి ప్లాన్ చేసిర్రు మా బ్రదర్స్. బాగుంది. ఇక మా హస్బెండ్ అయితే ఇక కొంచెం పిల్లలతో మంచి డ్యాన్స్ వేసిండు. ఇప్పుడు చింపాంజీ ఫేస్ చూపిస్తాను చూడండి. అది ఎట్లుందంటే అగో, కానీ అక్కడ చింపాంజీ ఛాతి పైన ఉంది. ఆ ఛాతి పైన స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో వాళ్ళ కళ్ళు ఉన్నాయన్నమాట. అంటే నేనేమనుకున్నా ఆ చింపాంజీ వాళ్ళ హెడ్డేమో అనుకున్నాను. కానీ కాదండి, అక్కడ చెస్ట్ చింపాంజీ ఛాతి పైన ఉన్న ఆ స్పేస్లో వాళ్ళ కళ్ళు ఉన్నాయి, వాళ్ళు కనిపిస్తున్నారు.
బాగా పిల్లల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేసిరు. ఇక ఇది మూషికం అంట, వినాయకుడి మూషికము. చూడండి, అంటే అమ్మో అందుకు నవ్వట్లేదు, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిరు అనమాట. ఇంకా మేము కూడా వినాయకుడిని అక్కడి వరకు పంపించేసి వచ్చినాము. ఇక టైము 11:30 అయిపోతుంది. అందుకే ఇక మా హస్బెండ్ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చేసినాము. డ్యాన్స్ అయితే ఆపుతలేరు, ఇక ఒకళ్ళు పోతుంటే పట్టుకొని మరీ డ్యాన్స్ ఆడుతారు. ఎంతైనా బావని వదలరు కదా బొమ్మర్దులు. ఇంకా బాగా ఎంజాయ్ చేసినామండి. వినాయకుడిని అయితే చాలా గ్రాండ్గా, హ్యాపీగా, కొంచెం సాడ్గా పంపించేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.